పశ్చిమ బెంగాల్లో సర్ ప్రక్రియను పొడిగించండి. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు. పశ్చిమ బెంగాల్లో ప్రస్తుతం కొనసాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై సోమవారం సుప్రీంకోర్టు పలు కీలక ఆదేశాలను జారీ చేసింది. ఇందులో ఎలాంటి అడ్డంకులు సృష్టించవద్దని రాష్ట్ర సర్కార్కు సుప్రీం స్పష్టం చేసింది. పశ్చిమ బెంగాల్లో ప్రస్తుతం కొనసాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ సోమవారం సుప్రీంకోర్టు పలు కీలక ఆదేశాలను జారీ చేసింది. ఇందులో ఎలాంటి అడ్డంకులు సృష్టించద్దామని రాష్ట్ర సర్కార్కు ఆదేశాలను జారీ చేసింది. మరోవైపు క్షేత్రస్థాయి అధికారుల భద్రత, పారదర్శకతపై కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఇక వివరాలకు వెళ్తే, తొలుత నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఓటర్ల జాబితాపై అభ్యంతరాల పరిశీలన ముగించిన ఫిబ్రవరి 14న తుది జాబితా విడుదల చేయాల్సి ఉంది. కానీ పత్రాల పరిశీలన కోసం మరింత సమయం అవసరమని గుర్తించిన కోర్టు ఈ గడువును ఫిబ్రవరి 14 నుంచి మరో వారం రోజుల పాటు పొడిగించాలని ఆదేశించింది. దీంతో బాధితులు తమ అభ్యంతరాలను నిరూపించుకునేందుకు తగిన సమయం దొరుకుతుందని సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది. అలాగే ఎన్నికల సంఘం విధులకు సహకరించేందుకు వీలుగా 8,555 మంది గ్రూప్ బి అధికారులను వెంటనే అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలను జారీ చేసింది. అంతేకాకుండా ఓటర్ల తొలగింపు లేదా మార్పులు చేర్పులపై తుది నిర్ణయం తీసుకునే అధికారం ఎలక్టరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లకు మాత్రమే ఉంటుందని పేర్కొంది. మైక్రో అబ్జర్వర్లు వాళ్ళకి కేవలం సహాయకారిగా మాత్రమే ఉండాలని క్లారిటీ ఇచ్చింది సుప్రీంకోర్టు. మరోవైపు సర్ ప్రక్రియలో పాల్గొంటున్న అధికారులపై దాడులు జరుగుతున్నాయని ఫామ్ 7 దరఖాస్తులను ఈసీ కోర్టుకు దృష్టి తీసుకొచ్చింది. ఈ ఆరోపణలను తీవ్రంగా పరిగణించిన కోర్టు అధికారులపై దాడులను అరికట్టడంలో జరిగిన వైఫల్యాలపై వ్యక్తిగత అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర డీజీపీకి కూడా సుప్రీంకోర్టు ఆదేశాలను జారీ చేసింది. మరోవైపు సర్కు సంబంధించిన కేసులో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్వయంగా హాజరై తన వాదనలను వినిపించారు. చిన్న తప్పులతోనే లక్షలాది మంది ఓటర్లను జాబితా నుంచి తొలగిస్తున్నారని ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్యానికి ముప్పు అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన సిజేఐ జస్టిస్ సూర్యకాంత్, ప్రతి ఒక్క అర్హత గల పౌరుడికి ఓటు హక్కు ఉండాలన్నారు. ఏ ఒక్కరికి కూడా అన్యాయంగా ఓటు హక్కును తొలగించకూడదని ఈసీకి సుప్రీం స్పష్టం చేసింది.